ఈ చిన్న పక్షి ప్రతి సంవత్సరం సుమారు 70,000 కిలోమీటర్లు ఎగురుతుందని మీకు తెలుసా? ఇది గ్రహం చుట్టూ 2 సార్లు తిరిగినంత దూరం, మరియు ఈ ఆర్కిటిక్ టెర్న్ వలసల ప్రపంచ ఛాంపియన్. ప్రతి వేసవిలో ఇది ఉత్తర కెనడా, గ్రీన్లాండ్ లేదా ఐస్లాండ్లో ఆర్కిటిక్లో గూడు కట్టుతుంది. కానీ శీతాకాలం వచ్చినప్పుడు ఇది దక్షిణ గోళంలో వేసవిని చేరడానికి యూరప్ మరియు ఆఫ్రికా తీరాల వెంట భూమధ్యరేఖను దాటి అట్లాంటిక్ మీదుగా 3 నెలల పాటు ధ్రువం నుండి ధ్రువం వరకు అంటార్కిటికాకు ఎగురుతుంది. అక్కడ ఇది సరైన గూడు కట్టే ప్రదేశాలను కనుగొంటుంది. మరియు అప్పుడు ఇది ప్రతి సంవత్సరం తిరిగి ఎగురుతుంది. ఇక అలాస్కా నుండి బాటైల్డ్ గాడ్విట్, ఇది పసిఫిక్ మహాసముద్రం మీదుగా 12,000 కిలోమీటర్లు ఆగకుండా ఎగురుతుంది. 9 రోజులు నేరుగా విశ్రాంతి లేకుండా, ఆహారం లేకుండా లేదా నీరు లేకుండా. మరియు అద్భుతమైన విషయానికి ఏమిటంటే పక్షులు సహజ జీపీఎస్తో వస్తాయి. అవి నక్షత్రాలు, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం మరియు వాసనలను ఉపయోగించి నావిగేట్ చేస్తాయి. పక్షులు జీవితాంతం మార్గాన్ని గుర్తుంచుకుంటాయి మరియు తమ పిల్లలకు దానిని అందిస్తాయి. వారు తమ మొదటి ప్రయాణంలోనే దారిని తెలుసుకుంటారు. పక్షుల వలసలు ఆకాశంలో కనిపించని హైవేలు. ప్రతి వసంతం మరియు శరదృతువులో బిలియన్ల మంది ప్రయాణిస్తారు.